హాయ్ జోషి, ఏం చేస్తున్నావమ్మా? మీ మమ్మీ వంట ఏం చేస్తుంది? బాబాయ్ చూస్తే చికెన్ తెస్తాడంట, మమ్మీ చికెన్ గ్రేవీ చేస్తుందంట. నాకు ఇష్టం లేదు డాడీ, ప్లీజ్ డాడీ బిర్యానీ చేసినా. ఏమి ఇష్టం లేదు? గ్రేవీ ఇష్టం లేదా? అంటే బిర్యానీ కావాలా? మీ మమ్మీని చెప్పు బిర్యానీ చేయమని. మమ్మీ చేయదండి. ఎందుకంట? తెలీదు. చెప్పు, చేస్తుందిలే. ప్లీజ్ డాడీ చేసి. నేను చేయనా? నాకు రాదమ్మా. ప్లీజ్ డాడీ ప్లీజ్. నాకు రాదు బుజ్జి. ప్లీజ్, నా మీద ప్రేమ ఉంటే చేస్తా. సరే, ఇప్పుడేం బిర్యానీ తింటావా? సరే, నువ్వు ఇక్కడ కూర్చొని టీవీ చూస్తా ఉండు, నేను ఇట్లా పోయి ఇట్లా బిర్యానీ చేసుకొని వస్తా, ఓకేనా? ఎక్కడ చికెన్? చూడండి, గ్రీన్ దిమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూడండి. చెక్కలు తీసుకున్నా, మిరియాలు తీసుకున్నా, ఒక 6 లవంగాలు తీసుకున్నా, జీలకర్ర తీసుకున్నా, యాలకులు తీసుకున్నా, బిర్యానీ ఆకులు తీసుకున్నా. ఇదిగాక పుదీనా, మళ్ళీ కొత్తిమీర తీసుకున్నా, కప్పు పెరుగు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అల్లం తీసుకున్నా. మొత్తం ఈ ఎల్లిపాయలు, అల్లం ఇదంతా ఉంది కదా, దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని మిక్సీకి వేసుకుందాము. మొత్తం పచ్చిమిర్చి వేసుకున్నా. మళ్ళీ దీనికి కావాల్సింటే ఒక 2 చెక్కలు, లవంగాలు కావాల్సింటే మనం ఇక్కడ వేసుకుందాము. వేసుకొని మొత్తం మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిన తర్వాత దీన్ని సైడ్ పెట్టుకొని ఒక పెద్దవి 2 ఎర్రగడ్డలు కట్ చేసుకున్నా, 2 టమోటాలు కట్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను. కొంచెం అంటే ఒక 5 స్పూన్లు ఆయిల్ అనుకోండి. 5 స్పూన్లు వేసుకున్న తర్వాత దానికి ఆ మిగతా మసాలా, చెక్క, లవంగా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కలుపుకోండి. దీనికి కొంచెం సోంపు వేసుకుంటున్నా టేస్ట్ వైజ్కి. ఈ సోంపు నల్లగా అయితే టేస్ట్ మారిపోతుంది, నల్లగా కాకున్నట్టు చూసుకోండి. స్లిమ్లో పెట్టుకోండి. దీనికి కొంచెం ఎర్రగడ్డలు వేసుకుంటున్నాను. ఆ 2 ఎర్రగడ్డలు కట్ చేసుకుని వేసుకొని కలిపేసుకుందాం. ఈ ఎర్రగడ్డలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా అవి ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి మళ్ళీ టమాటో వేసేసుకుందాం. టమాటో వేసుకొని కొంచెం ఫ్రై కానీ కొంచెం ఫ్రై అయింది. చూడండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ పెట్టుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అంతా మొత్తం ఆ మసాలా వేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ప్లేట్ వేసేసి చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది అది. దీనికి మనం అప్పుడే నేను చికెన్ క్లీన్ చేసుకొని ఒకే చికెన్కి కొంచెం పసుపు కలిపి పెట్టినాను. ఆ చికెన్ తీసుకొని ఇప్పుడు కలిపేసుకుంటున్నాను నేను. చికెన్ వేసేసి ఇప్పుడు దీనికి కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై కాగానే దీనికి పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై అయింది. పెరుగు వేసుకొని కలిపేసుకుంటున్నాను ఒకసారి. ఒక కప్పు పెరుగు కావాల్సి వస్తుంది. చూడండి, ఫ్రై అయిపోయింది. దానికి కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, మళ్ళీ చికెన్ మసాలా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు చూడండి ఈ 3 గ్లాసులు బియ్యం వేసుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు 6 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలన్నమాట. అంటే 3 గ్లాసులు బియ్యాన్ని అప్పుడే నేను ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకున్నా. ఇప్పుడు 6 గ్లాసులు నీళ్ళు వేసుకొని కలుపుకుంటున్నాను. బాయిల్ వచ్చేసిన తర్వాత చూడండి ఇప్పుడు బియ్యం వేసుకుంటా. కొంచెం మళ్ళీ సాల్ట్ వేసుకుంటా నేను. అప్పుడే ఎర్రగడ్డలు స్టార్టింగ్లో ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నా, ఇప్పుడు కొంచెం వేసుకున్నా, మళ్ళీ తర్వాత వేసుకుంటా. ఒకేసారి వేసుకొని నేను సాల్ట్. ఇప్పుడు చూడండి బాగా బాయిల్ అవుతూ ఉంది. కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కింద అన్నం మాడకూడదని మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టేయాలి. చూడండి మూత పెట్టేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని బాగా పైన అప్లై చేసేసి తీసి పెట్టుకొని ఒక పెంచి పెడుతున్నా. పెంచి పెట్టేసి పెంచి పైన మళ్ళీ మనం దమ్ము వదిలాలన్నమాట. కింద ఎక్కువ మంట ఉంటే రైస్ కింద మాడిపోతుంది. దానికోసమే పెంచి పైన పెట్టేసి ఒక ప్లేట్ వేసేసి పైన నీళ్ళు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు స్లిమ్లో మనం దమ్ వదిలేస్తే రైస్ బాగుంటుంది. చూడు 10 నిమిషాలు అయిపోయింది. చూసుకుందాం. పొగ వస్తుందంటే ఆల్రెడీ దమ్ అయిందనమాట. చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది. పీస్ కానీ ఓకే అంత బాగా కరెక్ట్గా వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా 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 టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మా వీడియో కింద ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందో అని. అలాగే మా వీడియోని లైక్ షేర్ చేయండి. మొదటిసారి చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి వెరైటీ వంటతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.